జై గురుదత్త. మీకు చూపించే ఈ యంత్రం ఏదైతే ఉందో పురుష వశీకరణ యంత్రము. ఈ చాలామంది భర్తలు కూడా ఏమైందంటే ఈ మగవారు కొంతమందికి ఒక సైకో టైప్‌లో ఉంటారు. అంటే ఇంట్లో సరిగ్గా ఉండరనమాట. భర్త మొత్తం పిచ్చి పిచ్చి చేయడము, సైకోలాగా చేయడం ఇలాంటివి చేస్తుంటారు. అదేవిధంగా భార్య మాట వినకుండా ఉండడము, భార్య చెప్తే వినకుండా ఉండడం ఇలాంటివి జరుగుతుంటాయన్నమాట. ఓకేనా. అదేవిధంగా ప్రేమికులు కూడా అంతే సేమ్. ఎప్పుడైతే మీ మాట వినాలే, మగవారు మీ మాట వినాలి అనంటే ఈ యంత్రాన్ని ఉపయోగించండి. అది ఏ విధంగా ఉపయోగించాలి, ఎట్లా చేయాలని పూర్తిగా చెప్తాను. జాగ్రత్తగా విని మీకు మీరే చేసుకోవచ్చు. ఓకేనా. ఏది చేసినా శ్రద్ధ, భక్తి, ఏకాగ్రతతోని చేయండి. మంచి రిజల్ట్ రావడం అనేది జరుగుతుంది. ఎలా చేయాలో చెప్తాను వినండి. ఇది కేవలం మంగళవారం మాత్రమే ఉపయోగించాలి. వేరే రోజు ఉపయోగించొద్దు. ఓకేనా. మంగళవారం మాత్రమే ఉపయోగించాలి. దీనికి 2 రకాల పద్ధతులు ఉంటాయి. 2 పద్ధతులు చెప్తా. అదే ప్రతి మంగళవారం రోజు ఈ యంత్రాన్ని ఏం చేయాలి, ఉల్లిగడ్డ రసంతోటి చపాతీ మీద ఈ యంత్రాన్ని రాయాల్సి ఉంటుంది. ఓకేనా. మీకు చూపిస్తున్నా ఇక్కడ. ఈ ఉంది కదా, ఈ చిన్నది ఉంది కదా 2 అని చెప్పేసి చూడండి. ఇది ఉంది కదా, ఇది రాయొద్దు అనమాట. ఓన్లీ ఇది మాత్రమే రాయాలి. ఈ చిన్న అక్షరాలు యంత్రాలల్లో నేను పక్కకు సైడ్కి నేను రాసుకునేవి. ఓకేనా. అయితే ఇది రాయాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఈ పెద్ద అక్షరాలు ఏవైతే ఉన్నాయో ఇవి మాత్రమే మీరు రాయాలి. అక్షర దోషం లేకుండా ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా రాయాలి. ఓకేనా. అది ఎట్లా ఉందో అట్లనే రాయాలన్నమాట. మీరు ఇష్టం ఉన్నట్టుగా తప్పులు రాయొద్దు ఎప్పుడు కూడా. అది రాసినప్పుడు అది పని చేయదు. ఓకేనా. అయితే మంగళవారం రోజు ఉల్లిగడ్డ రసం తీసుకొని చపాతీ మీద యంత్రం ఎలా ఉందో అదే విధంగా రాయాలి. మీ చేతితో రాయొచ్చు, లేదంటే ఏదైనా ఒక పుల్ల తీసుకొని అయినా సరే రాయొచ్చు. ఓకేనా. రాసిన తర్వాత ఈ చపాతీని ఏం చేయాలంటే మీరు భర్తకి ఇచ్చేయాలి తినడానికి. భర్తకి కానీ, లేదా మీ ప్రియుడు ఉంటే ప్రియుడు కానీ, ఇట్లా ఇది ఇవ్వాల్సి ఉంటుంది. ఇది ఎప్పుడైతే ఆయన తింటాడో, తిన్న తర్వాత నుంచి మీ వశం అయిపోవడం అనేది జరుగుతుంది. ఓకేనా. మీరు చెప్పిన మాట వినడం జరుగుతుంది. మీరు ఏం చెప్తే అది చేయాల్సిందే. ఆ విధంగా ఉంటుందన్నమాట. చాలా అద్భుతమైన, చాలా పవర్ఫుల్ ఇది. మీరు చూసుకొని బుక్‌లో రాసి పెట్టుకొని చెప్పిన విధంగా చేయండి. దీనికి పద్ధతి ఏం లేదు. మీరు ఏ విధంగానైనా ఉండండి. మంచిగా ఉండండి, స్నానం చేయండి, చేయకుండా ఏ విధంగా ఉన్నా సరే ఇది చేయొచ్చు. ఓకేనా. అంత అద్భుతంగా పనిచేస్తుందన్నమాట. మంచిగా లేకుండా అన్నప్పుడు కూడా లేడీస్‌కి అర్థమవుతుంది. అర్థమవుతుందని కూడా అనుకుంటున్నా. ఒకవేళ అర్థం కాకపోతే ఏం చేయలేము ఇక. అంటే పీరియడ్స్ టైంలో ఉన్నా కూడా చేయొచ్చనమాట. ఓకేనా. ఆ విధంగా ఇది మంచిగా చేసుకొని మీరు ఉపయోగించుకోండి. మీకు భర్తలో ఏ విధంగా ఉన్నా సరే, అంటే మొండిగా ఉన్నా, సైకోలాగా ఉన్నా, ఏ విధంగా ఉన్నా కానీ మారిపోయి మీ మాట విని మీతో మంచిగా ఉండడం అనేది జరుగుతుందనమాట. ఇది చాలా అద్భుతంగా పనిచేయడం అనేది జరుగుతుంది. ఇది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని టచ్ చేయండి. మీకు స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి మీరు ఫోన్ చేయండి. మీ ప్రాబ్లం ఏదైనా సరే, విద్య నేర్చుకోవాలనుకున్న ఏ ప్రాబ్లం ఉన్నా ఫోన్ చేయండి. సరేనా. అయితే ఇది 7 మంగళవారాలు కంటిన్యూగా చేయాల్సి ఉంటుంది. 7 మంగళవారాలు చేయాలి. లేదు అంత లాంగ్ టైం తీసుకోలేమని అంటే కంటిన్యూగా 7 రోజులు చేయండి. ఓకేనా. మంగళవారం రోజు స్టార్ట్ చేయాలి. మళ్ళీ మంగళవారం రోజు ఎండ్ చేసేయాలన్నమాట. కంటిన్యూ ఈ విధంగా చేస్తే సరిపోతుంది. ఒకటే ఒక చపాతీకి ఇవ్వండి సరిపోతుంది. మీరు 10 చపాతీలు చేయాల్సిన అవసరం లేదు. ఒక్కటే చపాతీ. ఓకేనా. ఈ విధంగా చేయండి. చేస్తే మీకు అద్భుతమైన రిజల్ట్ వస్తుంది. మీకు మీరు మార్చుకొని మంచిగా ఉండండి. ఓకేనా. జై గురుదత్త.